మాలిక్యూల్ నెక్స్ట్ ది మాలిక్యూల్. సో అది ఆఫ్ అయితే ఉంటుంది. మాలిక్యూల్ మాలిక్యూల్ అంటే ఏంటి? ఏమైంది? మాలిక్యూల్ మీన్స్ వాట్? దేన్ని మనము మాలిక్యూల్ అంటాము? సో దట్ మీన్స్ వాట్? విచ్ ఈస్ కంపోజ్డ్ with two or more elements. Two or more elements is called as a molecule. మాలిక్యూల్ ఎట్లా ఫామ్ అవుతుంది? రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ కలవడం వల్ల మాలిక్యూల్ ఫామ్ అవడం జరుగుతుంది. అయితే ఈ మాలిక్యూల్ అనేది ఇట్ హ్యాస్ వాట్? ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇది స్టేబుల్గా ఉంటుంది. వాట్ మాలిక్యూల్ ఈజ్ వాట్? స్టేబుల్ వన్. ఆటమ్ ఈజ్ అన్స్టేబుల్, మాలిక్యూల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో దీన్ని స్టేబుల్ స్మాలెస్ట్ పార్టికల్ అని కూడా అంటాం. స్టేబుల్ స్మాలెస్ట్ పార్టికల్. మళ్ళీ కొన్ని ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, అటు పోకండి, వాటి గురించి ఆలోచించకండి. ఇక్కడ మాలిక్యూల్లో స్టేబుల్గా ఉండేటివి స్మాల్ పార్టికల్స్ అంటాము. దే ఆర్ కంపోజ్డ్ విత్ వాట్? టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్. ఇట్లా టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్ తోటి కంపోజ్ అయినప్పుడు ఈ మాలిక్యూల్స్ రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. హోమో మాలిక్యూల్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్? హెటిరో మాలిక్యూల్స్. హోమో మాలిక్యూల్స్ అండ్ వాట్? హెటిరో మాలిక్యూల్స్. హోమో మాలిక్యూల్స్ అంటే ఏంటివి? సేమ్ ఎలిమెంట్స్ కంబైండ్ అవడం వల్ల ఫామ్ అయ్యే వాటిని హోమో మాలిక్యూల్స్ అనాలి. డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైండ్ అయ్యే వల్ల ఫామ్ అయ్యే వాటిని హెటరో మాలిక్యూల్స్. సేమ్ ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఆక్సిజన్ 3 ఆక్సిజన్లు కలిసి O3 కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ సల్ఫర్లు S8 సల్ఫర్లు కలిసి S8 మాలిక్యూల్గా వస్తుంది. ఫాస్ఫరస్లు 4 ఫాస్ఫరస్లు కలిసి P4గా వస్తాయి. సో అట్లా మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. అవన్నీ కూడా హోమో మాలిక్యూల్స్. హెటరో మాలిక్యూల్స్ అంటే H అండ్ N కలిసి NH3 అమోనియా అనేది ఫామ్ అవుతుంది. N అండ్ O కలిసి N2O5 ఫామ్ అవుతుంది. S అండ్ O కలిసి SO3 ఫామ్ అవుతుంది. P అండ్ H కలిసి PH3 ఫామ్ అవుతుంది. ఇట్లా మనకు డిఫరెంట్ మాలిక్యూల్స్ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ కలవడం వల్ల ఫామ్ అవుతాయి. 3 కలవచ్చు, 4 కలవచ్చు, ఎన్నైనా కలవచ్చును. అట్లాంటి మాలిక్యూల్స్ని ఏమంటారు? హెటిరో మాలిక్యూల్స్ అంటారు. ఏమంటారు? హెటిరో మాలిక్యూల్స్ అని అనడం జరుగుతుంది. ఈ మాలిక్యూల్లో దట్ మీన్స్ వాట్? ఈ మాలిక్యూల్లో ద ప్రాపర్టీస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈ మాలిక్యూల్స్ యొక్క ప్రాపర్టీస్ అనేటివి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్కి ఈక్వల్గా ఉంటాయా? నో. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆర్ entirely different than the properties of elements. అందులో ఉండే ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ కంటే ఎప్పుడైనా సరే డిఫరెంట్ ప్రాపర్టీస్ షో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకోండి. H2O మీరు ఎగ్జాంపుల్గా కనుక తీసుకుంటే ఇందులో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉన్నది. ఏమున్నది ఇందులో? హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్ ఏమో హైలీ కంబస్టబుల్ గ్యాస్, అంటే తేలికగా మంటను అంటుకుంటుంది. ఆక్సిజన్ ఏమో సపోర్టర్ ఆఫ్ కంబషన్, అంటే మండడానికి ఉపయోగపడుతుంది. ఇదేమో మండడానికి ఉపయోగపడుతుంది, ఇదేమో మంటను తొందరగా అంటుకుంటుంది. కానీ వాటర్ ఏం చేస్తుంది? ఇట్ కెన్ పుట్ ఆఫ్ ఫ్లేమ్, మంటను ఆర్పివేస్తుంది. అవిరేమో మండడానికి ఉపయోగపడుతుంది, ఒకటేమో మండుతుంది. కానీ ఈ రెండింటితోటి ఫామ్ అయిన దానికి చూడండి, ఎంటైర్గా డిఫరెంట్గా ఉన్నాయి ప్రాపర్టీస్. ఇట్లా మీరు ఏ మాలిక్యూల్ తీసుకున్నా కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేది ఉండడము జరుగుతుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ అటామసిటీ. అటామసిటీ అంటే ఏంటిది? వి కమ్ అక్రాస్ దిస్ కాన్సెప్ట్. మనం ఈ కాన్సెప్ట్ను ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసినాం. అటామసిటీ అంటే ఏంటిది? ద నంబర్ ఆఫ్
number of atoms in a molecule, number of atoms in a molecule is called as what? Atomicity. ఒక ఆటంలో ఎన్నైతే ఒక మాలిక్యూల్లో ఎన్నైతే ఆటమ్స్ ఉంటాయో దాన్ని ఏమంటారు? అటామసిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సో మోనో అటామిక్ తీసుకుందాం. మోనో అటామిక్ మాలిక్యూల్స్ ఏంటివి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఒగనాసిన్ అండ్ మెటల్స్. ఇవి మోనో అటామిక్, ఒక్కొక్క ఆటమే ఉంటుంది వాటిలో. డై అటామిక్ ఎగ్జాంపుల్ చెప్పండి. O2, N2, Cl2, H2 లైక్ వాటర్ డయాటామిక్. ఇంకా చాలా ఉంటాయి. ట్రై అటామిక్ మాలిక్యూల్స్ చెప్పండి. ట్రై అటామిక్ మాలిక్యూల్స్ CO2, NO2, H2O అండ్ సో ఆన్. టెట్రా అటామిక్ P4, NH3 అట్లాంటివి టెట్రా అటామిక్ PH3. పెంటా అటామిక్, హెక్సా అటామిక్, హెప్టా అటామిక్, అట్లా ఎన్నైనా మీరు ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ H2SO4 చెప్పండి. H2SO4 ఎంత? 2 హైడ్రోజన్లు, 1 సల్ఫరు, 4 ఆక్సిజన్లు. 4, 5, 6, 7. దాని అటామిసిటీ ఎంత? 7. అట్లా మనము అటామిసిటీ అనేది చెప్పాలి. ఈ అటామిసిటీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు మిక్స్చర్స్ కాన్సెప్ట్ ఉంది. ఇది ఫస్ట్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిక్స్చర్ అంటే ఏంటిదిరా? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్. ఇది ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ అన్న కలిసి ఉంటవి, మాలిక్యూల్స్ అన్న కలిసి ఉంటవి, కాంపౌండ్స్ అన్న కలిసి ఉంటవి, వితౌట్ chemical bonds or chemical attractions or without chemical forces. Let you write, this is what suitable. Without what chemical forces అంటే ఏ విధమైన కెమికల్ బాండ్స్ అనేది ఫామ్ కాకూడదు. ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్స్ మాత్రమే ఉండాలి. ఫిజికల్ అట్రాక్షన్స్ మీన్స్ వండర్ వాల్ అట్రాక్షన్స్ మాత్రమే ఉంటాయి. సో ఒకటి కంటే ఎక్కువ కలిసి ఉంటే దాన్ని ఏమంటారు? మిక్స్చర్ అంటారు. ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెట్రోల్ అండ్ కిరోసిన్, డీజిల్ అండ్ పెట్రోల్, ఇథైల్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ కాంబినేషన్, చాక్ పీస్ పౌడర్ అండ్ వాటర్, శాండ్ అండ్ వాటర్, షుగర్ అండ్ వాటర్. ఇట్లాంటివన్నీ కూడా ఏమంటాము? మిక్స్చర్స్ అంటాం. ఈ మిక్స్చర్స్ని మనము 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. హోమోజీనియస్ మిక్చర్స్ and heterogeneous mixtures. Homogeneous mixtures and heterogeneous mixtures. So can you say what is mean by homogeneous mixture? Homogeneous mixture అంటే ఏంటో చెప్తారా? In which mixture components cannot be predicted are uniformly distributed throughout the mixture. So components cannot predicted by seeing what? Naked eye, కళ్ళతో చూసి గుర్తుపట్టలేము. ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇందులో వాటర్ తీసుకున్నాను, దీనికి 1 స్పూన్ షుగర్ యాడ్ చేసి దాన్ని కలపండి, కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత షుగర్ని వాటర్ని సపరేట్గా గుర్తుపడతామా? గుర్తుపట్టలేము. అట్లాంటి దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అనాలి. ఇన్ దిస్ హోమోజీనియస్ మిక్చర్ one properties of one part of the mixture is equal to the properties of any part of the mixture. ఒక ప్లేస్లో ఉండే ప్రాపర్టీస్ కనుక తీసుకుంటే ఆ ప్రాపర్టీస్ మిక్స్చర్లో మీరు ఎక్కడ ఏ పార్ట్ తీసుకున్నా కూడా ఆ పార్ట్కు ఈక్వల్గా ఉంటాయి. దట్ ఈస్ వాట్ హోమోజీనియస్ మిక్చర్. హెటరోజీనియస్ మిక్చర్ అంటే ఏంది? కాంపోనెంట్స్ కెన్ బి ప్రిడిక్టెడ్. కెన్ బి వాట్? ప్రిడిక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది? కెన్ బి ప్రిడిక్టెడ్ బై సీయింగ్ ఆఫ్ నేక్డ్ ఐ. So for example, let you take what? This is the water and you add what? Chalk.
చాక్ పీస్ పౌడర్ ఉంటుంది, దాన్ని బాగా కలిపి కలపండి, గిలకరియండి, అందులో కలిసిపోతుంది. కొద్ది టైం కాగానే మళ్ళీ ఏమవుతుంది, కిందికి మొత్తం చాక్ పీస్ పౌడర్ వస్తుంది, పైన వాటర్ అంతా వెళ్తుంది ఇలా. ఓకేనా? అంటే మనం వీ కెన్ ప్రిడిక్ట్ దిస్ అండ్ దిస్, చాక్ పీస్ పౌడర్ అండ్ వాటర్ని సపరేట్గా గుర్తుపట్టగలుగుతున్నాం. ఇట్లాంటి మిక్చర్ని ఏమంటారు, హెటిరోజీనియస్ మిక్చర్ అంటారు. హెటిరోజీనియస్ మిక్చర్. మళ్ళీ హెటిరోజీనియస్ మిక్చర్స్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఏంటి అవి? ఒకటి కొల్లాయిడ్స్ అని, ఇంకొకటి సస్పెన్షన్స్ అని. ఓకేనా? ఇవన్నీ కూడా ఇక్కడ తక్కువ రైటింగ్ ఎందుకు రాస్తున్నాను అంటే ఆల్రెడీ వి కంప్లీటెడ్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ చేసాము. మళ్ళీ వి ఎంటర్డ్ ఇన్ టు ద లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా అవుతుంది. ఓకేనా? సో కొల్లాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్గా మనము డివైడ్ చేయడము జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ ఫౌండేషన్ 35. ఇక్కడ స్టాప్ చేద్దాం, కెమిస్ట్రీ ఫౌండేషన్ 35 స్టాప్ చేద్దాము. సో కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 35. సో ఇన్ దిస్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 35లో సో ఫస్ట్ ఏం చేస్తారు, క్లాస్ వర్క్ ఏం చేస్తారు, ఇదివరకు దాకా చెప్పినవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. క్లాస్ వర్క్ తర్వాత రాయాల్సినవి ఏంటిది, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఐ విల్ సెండ్ యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, ఓన్లీ 1 సెంటెన్స్, 1 వర్డ్లో కానీ 1 సెంటెన్స్లో ఆన్సర్స్ వచ్చే విధంగా క్వశ్చన్స్ అన్నీ తయారు చేస్తాను, ఈ కాన్సెప్ట్ మొత్తం వచ్చే విధంగా మీకు ఈజీగా. దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కాగానే ఏం చేయండి, హోంవర్క్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హోంవర్క్ నెక్స్ట్ వాట్, రైట్ ఎగ్జామ్. ఓకేనా? సో ఇవన్నీ కూడా కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఈ నెంబర్కి, ఇక్కడ ఉన్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, సార్ కైండ్లీ సెండ్ మీ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 35 మెటీరియల్. దెన్ ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ వాట్ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్. ఓకేనా? పీడిఎఫ్ ఫామ్లో మీకు పంపించడము జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 35. ఓకే, రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్